కాబట్టి నా మాట ఆలోచిస్తావా? తండ్రి వీళ్ళు 6 మంది పడవలు అవును బాబాయ్ వాళ్ళ పర్ర వాళ్ళు అవును అవునే కదా. అవును తండ్రి నేను కళ చూపిస్తే వాళ్ళు చేతి అందుకుంటారు. అవును బాబయ్య నా మాటలు వినాలా? అలాగే పెట్టాడు తండ్రి వింటావు కదా? పెట్టాడు బాబయ్య అయితే నా మాటలు ఆలకించు. అలాగే ఆ చెల్లెళ్ళ కూతుర మేన కోడల మాట వినవా? మాట వినవా? తోడల మాట వినవమ్మా నా మాట వినవమ్మా నా మాటలో వింటేను నా మాట వింటేను నీకెంతో సుఖమమ్మా మాట వినవాలా నా వేల కోడాలా నందన ఉంటే నా మామూలు నువ్వు ఇంకా చూడరామా? నామము లేవు నీవే నా తొడలమ్మా గోవిందా దేవాలయమో గోవిందా గోవిందా నీ రాజ్యము నీవు గొంతుడైన మరువమ్మా మాట వినవమ్మా వేల కోడాలా ఏమిటిగా మా మేనమామ గోవిందా నాకు ఇంటి ముందు చెప్తున్నా కాబట్టి గోవిందా పెద్ద మంచి పెట్టుకొని నారాయణ బాబయ్య బాబయ్య గోవిందా నారాయణ బాబయ్య బాబయ్య ఎవరు పడుకోమేడు బాబయ్య ఎవరు వాడు ఉంటే నోరు మేయల్లా మళ్ళా నోరు మే. ఎవరు నీకు మామయ్య? ఎవరు నీకు మామయ్య అంటే నా చెల్లెలి కుదురు నా మేడ బ్యాగమని మెచ్చి మెచ్చి కోరుకొని అడిగించాను. అప్పుడు తప్పుడు 6 మంది కూడా నీళ్ళు పర్ర వాళ్ళు అప్పుడు బాబయ్య నా మాట దాడతారు వాళ్ళు. గోవిందా ఎవరు నీకు మామయ్య అంటే నా మాట వింటావా? విన్నావా? ఏయ్! గోవింద్ అంటే గొంతు కోస్తా, అవును తండ్రి నారాయణ నేల కోస్తా. అలాగే బాబయ్య రఘుయ బియ బాధ కలిగెను మామా పప్పని రాలేదా
లేవుక ఓ ఇబా ఇన్నపరా జాతగా నా కొడక నీ మాట నీ బెల్లవా పోరా ఎలకోను పలకమండ్రా ఎవరు మన దేవుడు ఎవర్రా కొడక ఎవరు మన దేవుడు వాడెవడా వాడెవడు అంటే అడుగురా అడుగు అంతే మొగ్గుమ్మ ఊడిపోయినాడు ఎక్కడ దగ్గమడా కొడుకో ఎవరు మా కొమ్ములు గలాట ఎవడు వాడు ఎవడు వాడు మా కొమ్ములు గలా చేస్తాడు వాడు నా బిడ్డ ఏమి రాడు ఏ బిడ్డ నువ్వు వచ్చేది చూడు ఏయ్ కూర్చోండి రా నా మాట లేదు విన్నవా విన్నావు కదా నా మాట విన్నా కాబట్టి మగవాళ్ళకి మగవాళ్ళ సాటి కదా నా మాట లేదు కొంత బియ్యం మిగిలినప్ప వాన వస్తుంది